డివైఎఫ్ఐ ఓల్డ్ సిటీ నూతన కమిటీ ఎన్నిక అధ్యక్ష కార్యదర్శులుగా నాయుడు అంజీ. డివైఎఫ్ఐ కర్నూలు ఓల్డ్ సిటీ జనరల్ బాడీ సమావేశాన్ని కార్మిక కర్షక భవన్ నందు జిల్లా అధ్యక్షులు రాఘవేంద్ర అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి డివైఎఫ్ఐ మాజీ జిల్లా అధ్యక్షులు దేశాయ్, జిల్లా కార్యదర్శి అందరికీ విద్యా ఉపాధి కావాలంటూ 1980 సంవత్సరం పంజాబ్ రాష్ట్రంలోని లూధియానా నగరంలో డివైఎఫ్ఐని ఏర్పాటు చేశామని తెలిపారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అవిశ్రాంతంగా విద్యా ఉపాధికై యువతీ యువకులు ఎదుర్కొంటున్న సమస్యలపై డివైఎఫ్ఐ పోరాడుతోందని తెలిపారు. దేశంలో ప్రస్తుతం ఏ దేశానికి లేనంత యువత, మానవ వనరులు ఉన్నప్పటికీ యువతకు ఉపాధి కల్పించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా వైఫల్యం చెందుతున్నాయని తెలిపారు. యువతను నిరుద్యోగం, డ్రగ్స్, మత్తు, పేదరికం, మొబైల్ అడిక్షన్ ఒక భూతంలాగా పట్టిపీడిస్తున్నాయని తెలిపారు. డివైఎఫ్ఐ దేశంలోని ప్రతిఘాత శక్తులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేస్తుందని తెలిపారు. ఖలిస్తాన్ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన చరిత్ర కలిగిన సంఘమని తెలిపారు. ప్రస్తుతం యువత నైపుణ్యాన్ని పెంపొందించడం, అందరికీ ఉపాధి కల్పించడం ద్వారా యువశక్తిని ఉపయోగించి భారతదేశాన్ని అభివృద్ధి వైపు ముందుకు తీసుకెళ్లాలని ప్రభుత్వాలను కోరారు. అనంతరం డివైఎఫ్ఐ ఓల్డ్ సిటీ నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఓల్డ్ సిటీ అధ్యక్షులుగా నాయుడు, కార్యదర్శిగా అంజీ, ఉపాధ్యక్షులుగా షేక్ మహమ్మద్, మణికంఠ, అమర్, సహాయ కార్యదర్శులుగా చంద్ర, వీరితో పాటు 24 మందితో నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో డివైఎఫ్ఐ మాజీ జిల్లా అధ్యక్షులు రామకృష్ణ, న్యూ సిటీ కార్యదర్శి హుసేన్ బాషా, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు రంగప్ప పాల్గొని ప్రసంగించారు. సమావేశంలో 100 మంది యువకులు పాల్గొన్నారు. ఆ రోజు ఉన్నటువంటి పంజాబ్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శుల్ని డివైఎఫ్ఐ వాళ్ళు మా దేశ ముక్కలైన మీరు ఈ దేశాన్ని ముక్కలు కాలేమని చెప్పేసి ఆ రోజు వాళ్ళు పిలిపించారు. పిలిపించిన వెంటనే గురు నానక్ సింగ్ అనేటువంటి మన అధ్యక్షుడిని వాళ్ళు నిలువున నరికి చంపేశారు. చంపేస్తే ఎంతమంది చంపుకో, మేము మాత్రం ఈ దేశం నుంచి ఈ దేశాన్ని ముక్కలు కాలేమని చెప్పేసి మన పంజాబ్ రాష్ట్రంలోని యూత్ అంతా ముందుకొచ్చారు. ముందుకొచ్చి దాదాపు 247 మంది ఆ రోజు ప్రాణాలు అర్పించి చివరికి పంజాబ్ ఏర్పాటు ఉద్యమాన్ని, ఖలిస్తాన్ ఉద్యమాన్ని అణిచివేయగలిగాం. అట్లా అణిచివేయడంలోన మన డివైఎఫ్ఐ పాత్ర ఇదే. ఒకవైపు పోరాటం, ఒకవైపు సేవా దృక్పథం, ఒకవైపు ఈ భారతదేశాన్ని విచ్ఛిన్నకర విద్రోహ శక్తుల నుంచి కాపాడుకోవడానికి కూడా డివైఎఫ్ఐ పనిచేస్తుందని చెప్పేసి మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నాం. ఇదే మన డివైఎఫ్ఐ. డివైఎఫ్ఐ మొట్టమొదటిసారి 1980 తర్వాతనే సేవా కార్యక్రమాల్లో భాగంగా మన జాతీయ నాయకులు ఎవరైతే భగత్ సింగ్, రాజ్గురు, అల్లూరి సీతారామరాజు లేదా జీవితాలు ప్రజలకు తెలియాలని ఉద్దేశించుకొని వాళ్ళ జయంతులు, వర్ధంతుల సందర్భంగా రక్తదాన శిబిరాలని నిర్వహించడానికి పిలిపించాం. భారతదేశ వ్యాప్తంగా కూడా ప్రయత్నం చేశాం. మన రాష్ట్రంలో మనతో పాటు రెడ్ క్రాస్ సొసైటీ ఏర్పాటు చేసి చిరంజీవి కూడా అదే పిలిపించాడు. చిరంజీవి పిలిపించిన తర్వాత మరింత ఊపందుకొని ఈరోజు చాలా మంది యూత్ కూడా రక్తదానం చేయడానికి ముందుకు వస్తున్నారు.